తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. ఈసారి 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారి వివరాలు ఇప్పుడు చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, నూతన ఆంధ్రప్రదేశ్కు 1 సారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను కాపు వర్గానికి చెందిన కొనిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 1996లో సినీ నటుడిగా తెరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ 2008లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తర్వాత బయటకు వచ్చి 2014లో జనసేన పార్టీ స్థాపించారు. 2019లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను టెక్కల నుంచి గెలిచిన బీసీ కొప్పుల విలమ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు రెండోసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1996 నుంచి 2009 వరకు హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014, 2019, 2024లో తెలుగుదేశం పార్టీ తరపున టెక్కల నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలుపొందారు. కొల్లు రవీంద్ర అనే నేను మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలిచిన కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీసీ మత్స్యకార విలమ సామాజిక వర్గానికి చెందిన రవీంద్ర 2014లో కూడా టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. నాదెండ్ల మనోహర్ అని నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. 2004, 2009లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేశారు. ఇప్పుడు జనసేన పార్టీ తరపున గెలిచి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. పొంగూరు నారాయణ అనే నేను నెల్లూరు సిటీ నుంచి గెలిచిన కాపు సామాజిక వర్గానికి చెందిన పి నారాయణ మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ సర్వే విభాగానికి పనిచేసిన నారాయణ క్రమంగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో చంద్రబాబు హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, అర్బన్, హౌసింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. అనిత వంగలపూడి అనే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనిత పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె 2014లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2020 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సత్యకుమార్ యాదవ్ అనే నేను బీసీ యాదవ వర్గానికి చెందిన సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వద్ద కొంతకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 2018లో సత్యకుమార్ బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. బీజేపీ కేంద్ర పెద్దలతో సత్యకుమార్ కు మంచి సంబంధాలు ఉండటంతో పార్టీ పెద్దలు సత్యకుమార్ వైపు మొగ్గు చూపారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన 2014, 2019లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా మళ్లీ గెలిచి హ్యాట్రిక్ రికార్డు నమోదు చేసి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. నస్యం మొహమ్మద్ ఫరూక్ అని నేను నంద్యాల నుంచి గెలిచిన నాస్యం మహమ్మద్ ఫరూక్ మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1981లో నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఫరూక్ 1985లో తొలిసారి నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. 2017లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలి చైర్మన్ గా
బాధ్యతలు నిర్వర్తించారు. 2018-19 మధ్య ఆరోగ్య శాఖ, మైనార్టీ శాఖల మంత్రిగా వ్యవహరించారు. ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన 1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి 1984లో రాష్ట్ర క్రీడా మండలి చైర్మన్ గా నియమితులయ్యారు. 1985లో రాపూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరి 99, 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. పయ్యావుల కేశవ్ అనే నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. 1994, 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2015 నుంచి 19 వరకు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా పనిచేశారు. తాజాగా వరుసగా 7వసారి తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 మినహా తెదేపా అధికారంలో ఉన్న సమయంలో కేశవ్ ఎమ్మెల్యేగా గెలవలేదు. దీంతో ఆయనకు ఇప్పటి వరకు మంత్రిగా అవకాశం రాలేదు. సుమారు 30 ఏళ్ల తర్వాత కేశవ్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. అనగాని సత్యప్రసాద్ అనే నేను బీసీ గౌడ వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన 2009లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2014, 2019, 2024లో వరుసగా 3 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. కొలుసు పార్థసారథి అనే నేను నూజివీడు నుంచి గెలిచిన బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి ఈసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో మొదటిసారి ఉయ్యూరు నియోజకవర్గం నుంచి గెలిచిన పార్థసారథి 2009, 2019లో పెనమలూరు నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే నేను కొండెపి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2015లో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. 2019, 2024లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. రవికుమార్ అనే నేను అద్దంకి నియోజకవర్గం నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి, 2019లో టీడీపీ నుంచి గెలిచి వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కందుల దుర్గేష్ అనే నేను కాపు వర్గానికి చెందిన కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన దుర్గేష్ వివిధ హోదాల్లో పనిచేసి ఎమ్మెల్సీ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2019లో శాసనసభ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో నిడదవోలు నుంచి నెగ్గి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. గుమ్మిడి సంధ్యారాణి అనే నేను ఎస్టీ వర్గానికి చెందిన గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సంధ్యారాణి వివిధ హోదాల్లో పనిచేశారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరపున సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2015 నుంచి 2021 వరకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను బనగానపల్లె నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన జనార్దన్ తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో ఓడిపోయిన ఆయన ఈసారి విజయం సాధించి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. I T.G. Bharat do swear in the name of God. ఆర్య వైశ్య వర్గానికి చెందిన టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. సామాజిక సమీకరణల్లో భాగంగా వైశ్యుల నుంచి రాష్ట్రంలో కేటాయించిన ఒకే ఒక్క మంత్రి పదవి భరత్కు దక్కింది. సంజీవిరెడ్డి గారి సవిత అనే నేను కురుబ వర్గానికి చెందిన ఎస్ సవిత
పెనుకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. ఎస్ రామచంద్రారెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన సవిత 2017 నుంచి 19 వరకు రాష్ట్ర కురుబ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా పనిచేశారు. 2024లో మొదటిసారి పోటీ చేసి గెలిచారు. రాష్ట్రంలో కురుబ సామాజిక వర్గం నుంచి సవిత ఒక్కరే ఎమ్మెల్యే కావడంతో ఆమెను మంత్రి పదవి వరించింది. సుభాష్ అనే నేను రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుభాష్ వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అమలాపురం అల్లర్ల ఘటన తరువాత వైసీపీ నాయకులతో విభేదాలు రావడంతో టీడీపీలో చేరారు. ప్రస్తుతం రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. కొండపల్లి శ్రీనివాస్ అనే నేను బీసీ తూర్పు కాపు వర్గానికి చెందిన కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. తన తాత పైడితల్లి నాయుడు 2 సార్లు బొబ్బిలి పార్లమెంటు సభ్యుడిగా, విజయనగరం జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే నేను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్రెడ్డి రాయచోటి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన తండ్రి మండిపల్లి నాగిరెడ్డి 1985-89లో రాయచోటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. రాంప్రసాద్ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నారా లోకేష్ అనే నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేశారు. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మొత్తంగా 10 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. 24 మంది మంత్రులలో 3 మహిళలు ఉన్నారు. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. ఈసారి కొంతమంది సీనియర్లకు నిరాశ మిగిలిందని చెప్పాలి.